ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కుంకుమ వేసి ఒక పసుపు పూసి అదేవిధంగా ఒక రకమైనటువంటి డిజైన్ వేసి అందులో నిమ్మకాయల లాగా అంటే ఒక క్షుద్ర పూజల్లాగా చేసినటువంటి ఘటన కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్లోని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు గది ముందు ఈ ఘటన మనకు కనిపించింది. అయితే నిన్న బుధవారం రోజు ఎవరు లేని సమయంలో క్షుద్ర పూజలు చేస్తే కదా ఎలా ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ వచ్చేలా అలా చేసి సోషల్ మీడియాలో మాధ్యమాల్లో అంతా కూడా మనకు అనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు, అదే ప్రధానోపాధ్యాయుడు గది. అయితే నిన్న ఎవరు లేని సమయంలో ఇదంతా చేయడం జరిగింది. అయితే ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా ఇలాంటి ఈ క్షుద్ర పూజ లాంటివి ఏమైనా కనిపిస్తే అటు పిల్లలు కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ కావచ్చు, భయపడతారు. ఎక్కడైనా కూడా మామూలుగా స్కూల్ బంద్ చేయడము, పిల్లలు స్కూల్కి రాకపోవడం లాంటివి మనం ఎక్కువ చూస్తుంటాం. కానీ ఇక్కడ వినూత్నంగా దృశ్యంలోని ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ కావచ్చు, కాస్త దీనికి ఒక వ్యతిరేకంగా అంటే ఈ క్షుద్ర పూజలకి సైన్స్ ని ప్రేరేపించేలా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మ ఉద్దేశంలో ఇక్కడ చేసినటువంటి ఈ పాఠశాల సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఈ పిల్లలు కూడా చేసిన దానికి అందరూ కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి. నేను ఇదే హెడ్ మాస్టర్ రూమ్ ఇక్కడే ఈ ప్రాంతంలోనే చేయడం జరిగింది. దీని ముందరిని ఇక్కడ పసుపు కుంకుమలతో ఒక 3 నిమ్మకాయలు పెట్టి అంటే ఒక క్షుద్ర పూజలు అయితే ఎట్లా చేస్తారో ఆ విధంగా కనిపించేలా ఇక్కడ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చాలా ధైర్యవంతులు, అదేవిధంగా స్టాఫ్ కూడా చాలా ధైర్యవంతులు. వారు చదువుకుంటున్నారు కాబట్టి, సైన్స్ వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఇలాంటి ఏం నమ్మకుండా వారే అందరూ స్టాఫ్ వాళ్ళందరూ దగ్గర ఉండి దాన్ని క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళి యథావిధిగా మామూలుగా చదువుకుంటున్నారు. మామూలుగా ఇలాంటి జరిగితే ఊళ్ళలో మనం ఎక్కువ భయపడుతుంటాం. అమ్మో ఏదో జరిగింది, ఏదో అవుతుంది, స్కూల్కి వెళ్ళకుండా అటు పేరెంట్స్ కావచ్చు అందరూ కూడా భయపడుతుంటారు. కానీ ఇక్కడ అంతా కూడా కాస్త వినూత్నంగా జరిగిన సంఘటన. ఒకసారి మనతోని ఈ పాఠశాల హెడ్ మాస్టర్ ఉన్నారు, సో వారితో మాట్లాడదాం. సో అసలు నిన్న ఏం జరిగింది? గౌరవనీయుల కలెక్టర్ మేడం గారికి, జిల్లా శాఖ విద్యాశాఖ అధికారి గారికి, గౌరవ ఇతర జిల్లా అధికారులందరికీ ఈ కెమెరా ముఖంగా వినవించేదేనంగా ఈ రోజు ఉదయము గుర్తు తెలియని వ్యక్తులు మా హెడ్ మాస్టర్ సార్ రూమ్ ముందు నిమ్మకాయలతోని పసుపు కుంకుమలతోని ఒక చర్య అంటే చేతబడి అని అనలేము, ఒక చర్య చేపట్టారు. మేము ఇట్టి చర్యను గ్రహించిన మా అటెండర్స్, రికార్డ్ అసిస్టెంట్ గారు మాకు వెంటనే తెలియజేయడం జరిగింది. ఆయా వెంటనే వాళ్ళకి నేను ఫోన్ ద్వారా సమాచారం ఏంటంటే వాటిని వెంటనే తీసివేయండి, వాటిని ఎవరిని నమ్మవద్దు, ఇవన్నీ ఉత్త చర్యలు, సైన్స్ ప్రకారం ఇట్లాంటివి ఉండవు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒక ఫోటో తీసుకొని అవన్నీ కూడా వెంటనే కడిగేయటం జరిగింది. ఆ భాగంలో మా విద్యార్థులు కూడా వచ్చి ఆ నిమ్మకాయలను పెట్టుకొని వాటితోని మామూలుగా పట్టుకోవడం కూడా జరిగింది. అంటే విద్యార్థులు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు, ఇట్లాంటి ఎట్టి బస్సులు నమ్మట్లేదు. నేను వెంటనే రావడం జరిగింది. వచ్చి కూడా వాళ్ళకి ఏమని చెప్పానంటే ఇవి ఇట్లాంటి చర్యలు మనం నమ్మవద్దు, మనం సైన్స్ కాలంలో ఉన్నాము, ఇలాంటి చర్యలు నమ్మినట్లయితే మనం గుడ్డిగా అన్ని వ్యవస్థలు నమ్మాల్సి వస్తుంది, కాబట్టి ఇట్లాంటి నమ్మొద్దు అనే ధైర్యం చెప్పడం జరిగింది. అదేవిధంగా 9 గంటలకు ఉదయం ప్రేయర్ నిర్వహించి ప్రేయర్లో పిల్లలందరికీ ఇవన్నీ ఉత్త చర్యలు, ఎవరో ఇబ్బంది చేయడానికి, భయభ్రాంతులు చేయడానికి చేస్తున్న చర్యలు తప్పితే దీనికి మనం పూర్తిగా నమ్మి ఇట్టి వాటిపైన విశ్వాసం కలిగించుకొని మనం జీవితం సాగించలేము. కాబట్టి ధైర్యంగా ఉండాలి అని ఇప్పుడు రాబోయే సైన్స్ ఫేర్లో మనము మంచిగా నిర్వహించుకోవాలి. సైన్స్ డే నాడు, ఫిబ్రవరి 8 నాడు జరిగే సైన్స్ డేలో ఇలాంటి చిన్న చిన్న వాటిపైన మేము మీకు అవగాహన కలిగిస్తాము. ఇవన్నీ ఉత్త చర్యలే, ఈ విధంగా సైన్స్ ప్రకారం ఇవన్నీ ఉండదు అని ప్రస్ఫుటంగా తెలియజేస్తూ వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఎలాంటి భయం లేదని పిల్లలందరూ కూడా ఒకే ఒక ముక్త కంఠంతో నినాదం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ సందర్భంలో మా ఉపాధ్యాయులు కూడా చాలా మంచిగా దీనిపైన అవగాహన కలిగించారు. సిఆర్పి రవి సార్ కూడా చాలా మంచిగా అవగాహన కలిగించారు. ఈ విధంగా ధైర్యంగా ఉంటే, ఎలాంటి భయాలు లేకుండా ముందుకు పోతే మనం జీవితం మంచిగా సాగించవచ్చు ప్రశాంతంగా చెప్తూ ఇలాంటి లేని భయాలను కలిగించుకొని మా
మూఢనమ్మకాలతోని జీవితం సాగించవద్దని చెప్పడంతో అందరు పిల్లలు చాలా ధైర్యంగా అన్ని క్లాసులకి వెళ్ళిపోయారు. ఈరోజు అదేవిధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా మంచిగా జరుగుతుంది. ఇలాంటి విషయాలు మేము ఎట్టి బస్సులు నమ్మము. ఆ నిమ్మకాయలు అన్నింటినీ కూడా మేము పక్కకి విసిరేసినాము, మేము పట్టించుకోలేదు. ఇక మాకు అవి అసలు మేము సైన్స్లో ఉన్నాం కాబట్టి శాస్త్రీయ ప్రకారంగా వాటిని నమ్మము. కానీ మేమైతే సైన్స్ ప్రకారం వీటిని పూర్తి ఖండిస్తున్నాము. ఇదంతా ఎవరో కావాలని చేసిన ఆకతాయి చర్య. కానీ మీడియా ముందు ప్రకటించేదంటే నేను ఇట్లాంటి పరిస్థితులకి ఈ శుద్ధ శక్తులను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఓకే, అంటే సార్ మామూలుగా ఇప్పుడు వీళ్ళంటే స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కాబట్టి తెలుసు. అయితే వీళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు స్కూల్ పంపించడానికి చాలా ధైర్యం. అసలు మళ్ళీ మేము తిరిగి రీకౌన్సిలింగ్ చేస్తాము. ఈ త్వరలో కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వస్తున్నారు. మా పిఎంసి స్కూల్లో భాగంగా కౌన్సిలింగ్ వస్తున్నారు. కౌన్సిలింగ్ లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మెంటర్లో భాగంగా వాళ్ళకి మేము సైకాలజిస్ట్ తో కూడా మేము మళ్ళీ క్లాస్ ఇప్పిస్తాము. అవసరమైతే త్వరలో జన విజ్ఞాన వేదిక అధికారులని ఆఫీసర్లను కూడా సంబంధితులను కూడా ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళ ద్వారా కూడా వీళ్ళకి మోటివేషన్ చేస్తాము. ఈ రోజు సాయంత్రం మాకు వరల్డ్ స్పారో డే ఉంది కాబట్టి ఆ భాగంలో ఎక్కువ భాగంలో నిర్వహించుకున్న భాగంలో లాస్ట్ పీరియడ్ లో మళ్ళొకసారి వీళ్ళకి ధైర్యం కల్పిస్తాము. మేము ఇంకోటి గమనించాల్సిన విషయం అంటే సంతోషకరమైన విషయం అంటే మా పిల్లలు అసలు భయపడలేదు, చాలా సంతోషంగా ఉన్నాం. వాళ్ళని చూసి మేమే మోటివేషన్ పొందుతున్నాము. కాబట్టి నేనేమనుకోనంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఇదంతా ఉత్త చర్య అని, ఇట్లాంటి నమ్మవద్దని. వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా రీకౌన్సిలింగ్ చేసి వాళ్ళ మనోధైర్యాన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా ఇస్తారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది కదా సైన్స్ అంటే. సైన్స్ కళలను కూడా చాలా ఇలాంటి మూఢనమ్మకాలను బలంగా నమ్ముతూ సాగే ఈ రోజుల్లో దృశ్యంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు, ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు వారందరికీ అంటే ఈ క్షుద్ర పూజలకు సైన్స్ కి ప్రేరేపించేలా ఈ క్షుద్ర పూజలకి అగైనెస్ట్ గా వీళ్ళు తీసుకున్నటువంటి ఈ ఏదైతే ఉందో చాలా అభినందనీయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది చాలా మంది కూడా బయట ఇప్పటి కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. అంటే ఏదో కుంకుమ వేసి ఏదో పసుపు రాసి ఒక 3 నిమ్మకాయలు పెట్టగానే ఈ క్షుద్ర పూజలు చేస్తే ఇదంతా జరుగుతుందని చెప్పేసి ఎవరైతే చేస్తారో మన వాళ్ళు ఏ విధంగా చేస్తారో అంటే ప్రేరేపించి అంటే జనాలు కూడా నమ్మే విధంగా వీళ్ళు చేస్తూ ఉంటారు. అది అసలు జరగదు. మరి చేసే వాళ్ళు కూడా మరి ఎందుకు చేస్తారో అలాంటి వారిని కూడా ఇలాంటి మోటివేషన్ చేస్తూ ఇక్కడైతే పిల్లలు చాలా ధైర్యవంతులు కాబట్టి స్టాఫ్ కూడా ధైర్యవంతులు కాబట్టి వాళ్ళు మోటివేట్ అయ్యారు, జరిగిపోయింది. కానీ వేరే ప్లేస్లలో మాత్రం చాలా పాఠశాలను మూసుకొస్తున్న పరిస్థితి, ఆ వైపుగా వెళ్ళిన పరిస్థితి ఉంటుంది. సో జన విజ్ఞాన వేదిక ఇలాంటి వాటిలో కాస్త మరి ఇంకా వేగవంతంగా ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవాలని సుమన్ టీవీ తరఫున కోరుకుంటూ దృష్టిలో ఉన్నటువంటి ఈ పాఠశాల విద్యార్థులు అదేవిధంగా స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, దృశ్య ZBS నుండి.